వెల్కమ్ టు ఏ స్టార్ న్యూస్ తెలుగు. నా పేరు హారిక. నేటి వార్తా ముఖ్యాంశాలు. అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో భారత ప్రజాతంత్ర యోజన సమైక్య ఆధ్వర్యంలో పూర్తి పోస్టులతో మెగా డిఎస్సి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అర్ధనగర ప్రదర్శనతో నిరసన తెలియజేశారు. ముందుగా అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నుండి నాల్రోడ్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి భిక్షాటన చేశారు. అనంతరం డివైఎఫ్ఐ కార్యదర్శి రామన్న మాట్లాడుతూ డిఎస్సి పోస్టుల సంఖ్య పెంచి నోటిఫికేషన్ సమయం పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ సమస్య పరిష్కరించుకుంటే ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగాలను భిక్షమెత్తేలా చేసిందని అన్నారు. అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి మెగా డిఎస్సి అని చెప్పి నిరుద్యోగులను ఊరించి ఈ రాష్ట్ర ప్రభుత్వం నయవంచన చేసింది. దాదాపు 4.5 ఏళ్ల నుంచి త్వరలో డిఎస్సి అని చెప్పి చివరికి మినీ డిఎస్తో నిరుద్యోగుల్ని మోసం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు శాసనసభ చివరి రోజు కనుక ముఖ్యమంత్రి గారు మెగా డిఎస్సి మీద కట్టుబడి ఉండాలని చెప్పి అడుగుతున్నాం. మెగా డిఎస్సి మీద పోరాటం చేయాలని చెప్పి అడుగుతున్నాం. నిన్న విద్యాశాఖ మంత్రి వారు ప్రెస్ మీట్ పెట్టి 6,100 ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 23,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పారా, మడమ తిప్పారా? ఖచ్చితంగా మేము చెప్పదలుచుకున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠశాలలు మూసేస్తూ ఉన్నారు. జియో నంబర్ 117 పేరుతో ఉపాధ్యాయులను రద్దు చేస్తున్నారు. అన్నీ రద్దు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు మీ ప్రభుత్వాన్ని కూడా నిరుద్యోగాలు రద్దు చేస్తారు, జాగ్రత్త అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణలో ఏ రకంగా అయితే నిరుద్యోగుల ఉసురు తగిందో ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అదే జరగబోతుంది. ఖచ్చితంగా నిరుద్యోగులు కర్ర కాల్చి వాత పెడతారు. ఇప్పటికైనా ముక్కు నెలరాసి తప్పును అంగీకరించి మెగా డిఎస్సి మీద కట్టుబడి ఉండాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. డివైఎఫ్ఐగా అనేక సందర్భంగా ఆందోళన చేస్తే అక్రమ కేసులు బనాయించి నిర్బంధాల చేత పోలీసు యంత్రాంగం చేత అనగదొక్క ప్రయత్నం అప్రసామిక ప్రభుత్వం ఈరోజు పనిచేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మెగా డిఎస్సిని ప్రకటించకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి తగిన శాస్తి నిరుద్యోగులు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు 117 జీవో అనేది అతి దుర్మార్గమైన జీవో. ఈ 117 జీవో వల్లే ఈరోజు దీన్ని ఆధారంగా చేసుకునే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పోస్టులు తగ్గించింది. ఏం చెప్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం? 3, 4, 5 తరగతుల్లో హై స్కూల్లో విలీనం చేస్తూ ఉన్నాం ఈ అప్రెంటిస్ విధానంలో. కనుక 1:40 ఉండేటువంటి విధానాన్ని 3 నుంచి 8వ తరగతి వరకు 1:53గా మార్చింది. అలాగే 8, 9, 10 తరగతుల్లో 1:60గా మార్చి మా దగ్గర అదనమైన టీచర్స్ ఉన్నారు కనుక ఆ టీచర్స్ మాకు అవసరం లేదు, మాకు భర్తీకి ఎంతమంది కావాలని చెప్పేసి ఇంకా అదనంగా 4,000 కావలిస్తే 4,000 మంది కావలిస్తే ఇంకా అదనంగా మేము తీస్తూ ఉన్నాం అని చెప్పేసి ఈరోజు విద్యాశాఖ మంత్రి చెప్తా ఉన్నాడు. ఇది పచ్చి దుర్మార్గమైన చర్య. అదొకటే కాదు, అప్రెంటిస్ విధానంలో 2 ఏళ్ల పాటు కాంట్రాక్ట్ గౌరవ వేతనం కాంట్రాక్ట్తో తీసుకుంటా ఉన్నారు. ఈ విధానాన్ని డివైఎఫ్ఐగా వ్యతిరేకిస్తా ఉన్నాం. మీరు వెంటనే 117 జీవో రద్దు చేయాలి, అప్రెంటిస్ విధానం రద్దు చేయాలి, 25,000 పోస్టులతో మెగా డిఎస్సి విడుదల చేయాలి. లేకపోతే పెద్ద ఎత్తులో డివైఎఫ్ఐగా ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ నా పేరు శివాజీ, డివైఎఫ్ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిని.